మా అమ్మ పొద్దున్నే 6 గంటలకు లేపి నాకు ఒక పని చెప్పింది. 6 గంటలకే మా అమ్మ ఇంట్లో పని అంతా చేసుకొని పచ్చాకెళ్తుంది. ఇప్పుడు నాకు చెప్పిన పని ఏంటంటే దొడ్లోకి వెళ్ళి రమ్ము నిండా నీళ్లు మోసి దూడని కట్టేసి రమ్మని. ఓకే అదేంత పనులు అని చెప్పి వచ్చా. ఒక 15 బిందెలు పడతాయి రమ్ముకి. ఒక 25 మీటర్స్ ఉంటుంది దూరం, అంతే. అటు ఇటు తిరగాలి. మోసేలే కానీ ఈ రోజు నేను కొత్తగా పొద్దున్నే కనపడే లోపు మేము పొద్దున్నే లేపిందా అని ఒకరు, ఎట్ర వేసుకున్నానని ముసలోళ్ళకి లేదు సలి నీకు వచ్చిందా అని చెప్పి ఒకరు, అయ్యాడికి పోయినావ్యా నువ్వు వచ్చిన ఈ రోజు నీళ్ళు పోయడానికి అని ఇంకొకరు. ఆ ఊర్లో కనబడ్డ మా వాళ్ళు అందరూ అడిగారు. టీజింగ్ లో ఫస్ట్ ఉంటారు కదా వాళ్ళు. నీళ్లు పోయడం అయిపోయింది కానీ పెద్ద టాస్క్ ఇప్పుడే మొదలైంది. కరోనా బట్టను కట్టేయాల. రోజు సాయంత్రం వచ్చేదాన్ని ఈ రోజు ఎందుకు పొద్దున్నే తగలబడ్డవని ఈ రోజు నన్ను తిప్పాడురా వీడు. మా దొడ్డంతా తిప్పి మళ్ళీ పక్కన వాళ్ళ దొడ్లో కూడా తిప్పాడు గిడి అద్దబ్బా. దీని చుట్టూ తిరిగే కంటే గుళ్ళో తిరుగుంటే పుణ్యమన్న వచ్చేది. చేసి పట్టుకోవడం పెద్ద పని అంటారేమో. కరెక్ట్ గా పట్టుకునే టైంకి అది యూటర్న్ తీసుకుంటది. అది బానే ఉంటది. మనమే పడ్డామనుకో మూతి పళ్ళు రాలుతాయి. కొంచెం జాగ్రత్తగా డీల్ చేద్దామని చెప్పి తాడు తీసుకున్నా. మెడకు గట్టేసి తర్వాత లాగుదాం పట్టుకుందాం అనుకునే టయానికి కరెక్ట్ గా తిరిగింది. అబ్బా నాకు తోకన్నా దొరికిందిలే ఆగిద్ది అనుకుంటే అయినా పరిగెత్తింది. రాకాడు ఊడిపోయిద్ది అని భయవేసి నేనే వదిలేసా. మాత్రం నన్ను తిట్టుకొని ఉంటది నా సవితి ఈ రోజు నా కొడుకును వదలదని. వాళ్ళ అమ్మకాడ 1 లీటర్ పాలు తాగి నన్ను అష్ట కష్టాలు పెట్టిందిరా ఈ రోజు తిప్పి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇట్లాంటి బర్రెలకి 2 పాలు పిండేదాన్ని. అలవాటు తప్పేలోపు అన్ని కష్టంగానే ఉన్నాయి. అబ్బా ఇంక కన్నా బట్టి నా మాట ఏం లేదు, వదిలేసి వచ్చేసేంటి. నేను మళ్ళీ వస్తానని దాని కన్ను చూసారా నా మీదే వేసింది.